సూపర్ గా ఉంది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు టేక్ మంద ఆఫీషియల్ యూట్యూబ్ ఛానల్. వెంకన్న, ఈరోజు మన ప్లాన్ ఏమో చెప్పు. ఈరోజు మన ప్లాన్ ఏం లేదు, నార్మల్ గా అయితే మనము ఎప్పుడు చికెన్ తీసుకొని అడిగి వస్తాం కదా, అట్లే ఈ రోజు కూడా 2 kg చికెన్ తీసుకొని మంచి లెగ్ పీసులు తీసుకొని అడవిలో ఒక మంచి లెగ్ పీస్ బిర్యానీ చేద్దామని వచ్చినాం. బట్ బాయి కాడికి వస్తానే ఆడ మన బాయిల కాడ పంటలు పండిస్తారు కదా, ఆడ వంకాయలు చూస్తే భలే ఉన్నాయి. వంకాయలు చూస్తేనే టెంప్ట్ అయ్యే మాదిరి ఉన్నాయి. సో దాని లాస్ట్ మూమెంట్ లో మోహన్ ఏం చెప్పినాడంటే, చికెన్ తో పాటు మంచి వంకాయతో గుత్తి వంకాయ సాంబార్ చేసుకుందామని లాస్ట్ మూమెంట్ లో ప్లాన్ చేంజ్ అయినాడు. ఈ రోజు ఒక మంచి గుత్తి వంకాయ సాంబార్ ప్లస్ చికెన్. హలో గైస్, నార్మల్ గా మనము ఎప్పుడు నాన్ వెజ్ తింటారంటే నాన్ వెజ్ వీడియోలో పెడతాంటే ఫస్ట్ టైం వెజ్ వీడియో వస్తుంది. అది గుత్తి వంకాయ అదిరిపోతుంది. గుత్తి వంకాయ కాదు, దాంతో కూడా చికెన్ కూడా. గుత్తి వంకాయ ప్లస్ చికెన్ రైస్ సూపర్ కాంబినేషన్ ఎట్టుంటది ఈ రోజు సరే చూద్దాం. ఈ కోడ్ను చూసే ఎలా బాలయ్య గుర్తొస్తాడు. కంటి చూపుతో చంపేస్తాను డైలాగ్ ఉండదా? సో ఈ కోడ్ కూడా అట్లే చూస్తాను, అస్సలు భయపడదే. ఇది గోడ్ చిక్కుడుకాయ నాటినారు, ఇంకా నెక్స్ట్ వీక్ ఇంకా కోస్తారు. ఇది మడి, ఇంకా 3 months లో కోస్తారు. థమ్స్అప్తో బయలుదేరాను. బతుకులు చేయండి, ఒక జేడు గారు తిండికి అయితే రెడీగా ఫస్ట్ బయలుదేరుతాను. నడిమేము నడిగే జంబాన పిల్ల చాలా దూరం పోదామని చెప్పి సరే ఇంత దూరం నడిచిన తర్వాత లాస్ట్కి ఏం చెప్తున్నారా, దావ ఇది కాదు, దావ మర్చిపోయినాము, తప్పు దావలో వచ్చాను, మళ్ళీ వెనక్కి పోవాలంట. మా మోహన్ గారు చేసే పనులంతా ఇంతే. మనం అనుకున్న ప్లేస్కి అయితే వచ్చినాము. ఇంకొకడు ఏదో గుత్తి వంకాయకి రెడీ చేస్తున్నాడు, నేను రైస్ పెట్టేకి రెడీ చేసి రైస్ వండుతాను. ఇంక నేను ఒకటి చేస్తేనే బిన్నె అవుతాయి, లేకపోతే నైట్ అవుతుంది, టయానికి తినలేం, గ్యాస్ట్రిక్లు వచ్చి బిన్నె, అందరూ హాస్పిటల్ పాలవుతాం. ఖాళీగా ఉంటే వీళ్ళు ఎక్కువ పని చెప్పేట్టున్నారు. గమ్మున ఆడికి పోయేసి కెమెరా ఎత్తుకుడిస్తే ఒక పని కూడా ఉండదు. వెంకీ బండ ఏంటి కడుగుతున్నాడు అంటే, అది చెప్తా, ఒక 5 minutes మీరే చూడండి, అది ఏంటికని చెప్తా, మళ్ళీ మీకే నవ్వు వస్తుంది. చాలు చాలు కాదు, డబ్బులు అనిపించండి తెచ్చేస్తాడంట. నువ్వు మాకు సంబంధం లేకుండా పూడిచి అన్నావు. ఇట్లు నూరకూడదు వెంకీ, నూనెలో ఏ పర్లేదు, నువ్వు లేపు నూరల్లా నూరల్లా ఇట్లా ఎత్తుకోరా. ఇదంతా చేసేది ఒక టాస్క్ అంటే, పెడుతురా నూనె పోసి ఇవి వేసి తిప్పి చిరికిపోను రా, కొంచెం స్మూత్ అవుతాయి, బాగా ఇదైతాయి.
ఎడుది కట్ చేస్తాను డైరెక్ట్. టమోటా అవంతా నార్మల్ అయితే అవన్నీ ఫుడ్ బా ఇద్దరేనా ఇప్పుడు సరే వస్తుంది బా బాగా అడ్డా అనుకుంటుందా అదంతేనే తినేది కట్ చేస్తున్నాడు ఇట్లా కట్ చేయనాడు వేసుకున్నాడు ఇట్లా ఆడ తిన్నాడు. సిగ్గుండాలా నీకు ఇప్పుడు నువ్వు వేసుకోవాలి బాబే దీన్ని కడుకోరా, పెద్ద ఆయన పని పని చెప్తాను కడుక్కోవాలట వీటిని కడుక్కొస్తారా, వీటిని కడుక్కొస్తారా, కరివేపాకు కూడా కడగలను ఇంకెట్లా లేదు కదా. నీకు తెలిసేది మసాలా కూడా సరిపోదు. తేజ్ కుమార్ ఏ క్లాసా సెకండ్ క్లాస్. ఇప్పుడు ఇటుకెళ్ళి డాడీ పేరేం పేరా వాసు మమ్మీ పేరా లవణ్య. వాడేమి చెప్పా, మోహన్ కూడా ఏం చెప్పా, మిక్సీకి వేసుకున్నాము మెత్తగా బాగా వస్తుంది గుత్తి వంకాయ కానీ. నేనేదో పెద్ద చేసేవాడిని మా నేను నూరిస్తానని చెప్పా కదా, గుత్తి వంకాయకి ఎక్కడన్నా మిక్సీకి వేసుకుంటారు మసాలా అంతా వేసి. ఈడు వెంకి నేను చెప్పిన రే వద్దురా అని చెప్పిన. లేదు నేను బండ పైన నూరిస్తాను, క్లీన్ గా నూరిస్తాను ఈజీగా. నలగొట్టేది ఒక టాస్క్ అంటే ఇటు కూర్చొని కాకుండా ఉండేది ఇంకో టాస్క్. పడతా మరి ఇంకేమంటుందా, మాట్లాడు. ఊరికూరు మాట్లాడరా. ఎప్పుడన్నా కొట్టింది మీ అప్పుడు ఇప్పుడు మీ నాయన మీ అమ్మ మాట్లాడరు కదా, అప్పుడు అన్నం ఎవరు వేసుకొచ్చి ఇచ్చేది మీ నాయనకే? మమ్మీ మమ్మీ వేసుకొచ్చి ఇసురాడు పారుతుందా, వాడు తింటాడు దాన్ని. ఇదేదో నాకు తెలిసి రచ్చ అయిపోయింది మళ్ళీ. ఏ మీ అమ్మ సరితో కొట్టిందా మీ నాయన? కొడుతుంది. కొడుతుందా? గింటితో చెడుతున్నా ఎక్కువ కొట్టిందా? దేంతో కొట్టిందిరా? గింటితో. గేంటితోనా? ఎప్పుడా? సోమవారం కొట్టిందంట బా ఫ్రెష్ గా. అదే ఆదివారం నైట్ గ్రౌండ్ లో ఎక్కువసేపు ఉండిపోయినాడా, అందుకని ఫ్రెష్ మీ డాడీ ఆడతాడు, మీ మమ్మీ కొడితే ఆడసదా? వాడుండే సైజ్ కి వాడినంత అట్లా దులుపుకొని పోతా ఉంటాడు. వానికి అవంతా దెబ్బలు లెక్కే లేదు కదరా. మేము మీ నాయన తెల్లారితలేసి ఏం రా తినేదే? ఏందా మెంతులు నీళ్ళు తాగుతాడా? ఇప్పుడు బాగా వాసు హెల్దీ ఇది టిప్స్ ఫాలో అవుతున్నాడు. నేను వాడు ఒక గంటను ఇంకా నూరుతూనే ఉన్నాడు, అది నైస్ కాలేదు, తొక్కగానే ఉంది. లాస్ట్కి నేను చాడ్ అయినా కూడా, నేను 3 times రుద్దినా కూడా అది ఇంకా నైస్ అవ్వలేదు. బుజ్జిగా అన్న ఎంత ప్రశాంతంగా మూడుకున్నాడు చూడు. లైఫ్ అంటే అది. అంతే ఇప్పుడే గిఫ్ట్ అది నేచర్ వీడియో చూసుకుంటాడు ఆయన. ఇదే మాదిరి చికెన్ చేయాలి పోరా రే, లేట్ ఏమైతుంది. అయ్యో వానమ్మ మన కారు అయినా పర్లేదు, నువ్వు కూతురు వచ్చేస్తుంది. వడ్డు నీవు కాదనేది వాడు. పెద్దోడు చిన్నోడు అని లేకుండా నీ ఇష్టానికి బాబీని ఎంత అంటే అంత మాట్లాడతావు రే బాబీ. అయిపోయింది అందుకే ఏం రాగం తెలియకుండా పాడతాను బాబీ. మరి నీ కాయలు చిన్నవి బాబీ, సారీ గుత్తొంకాయలు చిన్నవి. చూడు కిరువాడికి అట్లా పంచి లేదు వర్షం రాకూడదు అని నేను 40 సార్లు చెప్పాను. అఫిషియల్ వీడియో ఛానల్, యూట్యూబ్ ఛానల్, అడవిలో దొరికే కూరగాయలతో మనం ఇప్పుడు గుత్తొంకాయలు చేస్తాం. నేను థ్యాంక్ యూ సో మచ్. అదే చేత్తో నూనె ఎత్తుకో. ఉండరా రే, గెంటి పెట్టద్దాడా నీకేమి? ఏ బాబు వంకాయలా? బాబీ వంకాయ రాస్తాడు. ఏ 2 3 3
ఇప్పుడు మనము గుత్తొంకాయ ఎట్లా ప్రిపేర్ చేయాలో మనకు మోహన్ చూపిస్తాడు. ఫస్ట్ అయితే నూనెలో ఒకసారి వంకాయలు వాడ్చుకోవాలి. ద్వార వేపుడుతో వేయించుకొని తర్వాత మళ్ళా మసాలా నీళ్ళు పోసి మసాలా అంతా వేసి ఉడికిన తర్వాత ఈ వంకాయని వేసేసి కొంచెంసేపు బాయిల్ అయిన తర్వాత దించేస్తే సరిపోతుంది. బాబీ కట్లు పెట్టు బాబీ. కాదు, గుత్తొంకాయ చేసేటప్పుడు చుట్టుపక్కల లేడు, చికెన్ అంటానే వచ్చి దగ్గర కూర్చున్నాడు, అక్కడ అలిచుకున్నాడు. బాబీ డాడీకి బాబీ నీళ్ళు తగల వాడేంలే మొక్కలు ఎవరైనా తినేస్తారేమో ఉండి దగ్గరుండి చూసుకుందాము అది కదా. ಮತ್ತೆ అది లాజిక్ బాగా ఫాలో అవుతారా నువ్వు రే? ఆల్మోస్ట్ అయిపోయినట్టే. రెడీ అయిపోయిందా? ఇప్పుడు దగ్గరు చూడరా, చూస్తా రే ఇన్నాడా సూపర్గా ఉంది వెంకీ. సార్ ఈ వాయిస్ కూడా వచ్చి ఉంటుంది వెంకీ అయితే. సూపర్గా ఉంది కాదు గుత్తొంకాయ అయితే. వాసు ఫస్ట్ టైం నాకు తెలిసి చేసిన దాంట్లో ఎక్సలెంట్ గా ఈ రోజుతో వస్తుంది బాగా గుత్తొంకాయ రైస్. చూడా చికెన్ చూడు అట్టిందా ఉడకతంటే నాకే నోరు ఉడుతుంది. చూడు నువ్వు మిస్ అయినావు, అందుకే మీ కొడుకుని పిలుచుకొచ్చినావు. రారా నువ్వా, మీ కొడుకు వచ్చిన నీ బదులు మీ కొడుకు తినేస్తాడు, ఏం చేయలేము ఇంకా. బాబీ మిస్ యూ వాసు. మిస్ యూ. ప్రతి బ్యాచ్లో వంట చేసేవాడు ఉంటాడు, మనకు అందించేదానికి అసిస్టెంట్ ఒకడు ఉంటాడు. సో తినేవాడు ప్రతి బ్యాచ్లో ఒక్కడన్నా ఉండే ఉంటాడు, కంపల్సరీ ఉంటాడు. సో వాడి బోక్ ఎత్తుకొచ్చినాడే వాడు బకాసుర క్యారెక్టర్ వాడు. ఒక పీసు అని చెప్పేసి ½ కేజీ వాడు కూడా తినేస్తాడు. చూస్తావు నేను వీడియోలో మరీ తింటూనే ఉంటాడు. మట్టి కుండలో పుట్టితీవి కదా కులము అన్నట్టుగా. ఇప్పుడైతే ఫస్ట్ గుత్తొంకాయ సాంబార్ ఎటుందో టేస్ట్ చేద్దాం. గుత్తొంకాయ ఇట్లా తీసుకొని కొంచెంగా చూడు 3x తీస్తానవరా, కొంచెం మోనా నిజంగానే గుత్తొంకాయ భలే ఉందిరా. ఇంకా చికెన్ టేస్ట్ చేయలేదు. మోనా 2 సింహాలు ఆ పక్క ఈ పక్క నీకు కాపలా కాస్తాండారు, రామ్ సింహాల. అట్టే కిరు ఒకదాన్ని వెడగొట్టేదాన్ని చూస్తున్నాడు. నేను ఉన్నాను కదా రా నా దగ్గరికి. కిరణాగాని సంతత కొంచెంగా తింటాం బాబీ, తినేది ఎందుకు ఇట్లా సాపేసేది ఎందుకు? తిన్నాడు చూడు కిర్రు కూడా సాపేసినాడు. చూడు వెంకి కదా చూడు ఫస్ట్ ఎండని కూడా లేదు. పాపము అన్ని పనులు ఆయన కూడా చేసుకుంటా, చేసేది ఆయనే, కడిగేది ఆయనే, లాస్ట్ వడ్డించేది కూడా ఆయనే. నేను వీడియోగ్రాఫర్ బా, నాకు సంబంధం లేదు. వెంకీ అన్న నాకేం చెప్పాడంటే వీడియో తీసేవానికి పని ఏం చేయకూడదు అని చెప్పాడు. డ్రాయర్లో కలిపెట్టేస్తున్నా వేసా బాబీ, డ్రాయర్లో అయిపోయావు. ఇదంతా కదా నా ఇక్కడ పడకే మోహన్ అన్న ఈయన ఏదో ఇన్స్టా చూసుకుంటున్నా ఇక్కడికి వచ్చి. నువ్వే
వాళ్ళ పరిస్థితి.